ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయనిపిస్తుంది. 24 క్యారెట్లు 10 గ్రాములు అయితే 73,000 నుంచి 74,000 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లు 10 గ్రాములు అయితే 67,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏంటి బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి అంటున్నారు కదా, కారణాలు ఏంటి అసలు? అవును విష్ణు గారు, యాక్చువల్గా ఏమైందంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఈ మే అంతా కూడా హై రేట్లో వెళ్ళాయి. ఇప్పుడు జూన్లో 7వ తారీఖు నాడు ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ రోజు ఏంటంటే 2,406 నుంచి 100 పాయింట్లు ఇంటర్నేషనల్గా మార్కెట్స్ తగ్గింది అనమాట. $100 తగ్గింది. దాంతో ఏమైందంటే ఆ రోజు 7,400 నుంచి మనకి ఇంటర్నేషనల్ 76,000 77,000 ఉండేది గోల్డ్ లాస్ట్ జూన్ 7వ తారీఖు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా 4,000 రూపాయలు తగ్గింది. అంటే 40,000 రూపాయలు 10 గ్రాముల గోల్డ్ తీసుకుంటే మీకు తగ్గి ఇప్పుడు 71,000-72,000 దగ్గరకు వచ్చింది. మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో తగ్గటం. దానికి రీజన్స్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్, యూఎస్లో ఇన్ఫ్లేషన్ మామూలు అవటం, నార్మల్గా లాస్ట్ 2 years బ్యాక్ లో లెవెల్కి రావడం జరిగింది. అలాగే రేట్ కట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా రేట్ కట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈక్విటీ మార్కెట్స్ తీసుకుంటే యుఎస్ మార్కెట్స్ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ హై వచ్చాయి, ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై వచ్చాయి. అలాగే వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియాలో ఎలక్షన్స్ బాగా వచ్చాయి. సో స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా కూడా ఒక రకమైన రిలీఫ్ వచ్చింది. సో దానివల్ల ఈ పరిణామాలు అన్నిటి వల్ల ఏమైందంటే గోల్డ్ కొంచెం కూల్ ఆఫ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇప్పుడు ప్రజెంట్ 2,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ ఇక్కడ మనకి ఇండియన్ మార్కెట్లో కూడా కనపడింది. అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో మనకు తెలిసిందే ఈ 2 నెలలు మోటం కాబట్టి పండుగలు ఎక్కువ లేవు. సో బంగారం రెగ్యులర్గా పెళ్ళిళ్ళు వాటికి కొన్ని లేవు కాబట్టి డిమాండ్ కూడా స్వల్పంగా తగ్గింది. కాబట్టి మనం లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పుకున్నాం, మేలో ఇంత రేట్లో అవసరం లేదు, తగ్గా కొనొచ్చు అని. సో అది ఎటు కూడా మనం అనుకున్నట్టు ఇక్కడ తగ్గింది. కాబట్టి ఇప్పుడు దాదాపు ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఇది 72,000 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మొన్న 10వ తారీఖు వచ్చి ఇది 71,600 దాకా వచ్చింది. అలాగే జూన్ 12వ తారీఖు 72,000 దాకా వచ్చింది. సో 13 కూడా అంతే 72,160 అలా వచ్చింది. అలాగే జూన్ 15 72,550 దాకా వచ్చింది. సో స్వల్పంగా 500-400 పాయింట్ల తప్ప వేలల్లో మార్పులేం రాలేదు. ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్గా చూసిన, ఇండియాలో లోకల్గా చూసిన ఏంటంటే ఈ డిమాండ్ విపరీతంగా లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఈ 70,000 నుంచి 72,000 వరకు వచ్చే అవకాశాలు అయితే ఈ 24 క్యారెట్స్ ఉంది. సో ప్రజెంట్ ఎవరైనా కొనే టైం అనమాట ఇది. ఇప్పుడు తగ్గింది కాబట్టి బిట్స్గా కొనుక్కోవచ్చు అనేది అనలిస్టులు కానీ మేమందరం కానీ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడే కొనుక్కోవాలి, హై రేట్లో కొనకూడదు. అదే స్లోగన్తో చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే బోటం కూడా ఇంటర్నేషనల్గా గోల్డ్కి 2,300 అనేది మేజర్ సపోర్ట్ ఉంది. అంటే విపరీతంగా అంతకు ముందులాగా 2,000 వచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రేట్లో స్టెబిలైజ్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్ ఎక్స్పెక్టేషన్. అలాగే మనకి 22 క్యారెట్స్ తీసుకుంటే 66,300 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. 22 ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనం 22 తీసుకుంటాం కాబట్టి ఇది 66,000. 24 తీసుకుంటే మనం 72,000 దగ్గర ఉంది. ఆర్నమెంట్స్ కూడా బాగా తగ్గింది. యాక్చువల్గా అంతకుముందు 68-69 దాకా వెళ్ళింది. సో అలాంటిది బాగా తగ్గింది. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గోల్డ్లో చాలామంది అనుకునేటట్టు ఫిజికల్గా కొనలేకపోయినా ఈ గోల్డ్లో కూడా కొనుక్కోవచ్చు. అవును. సో ఇప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ కొనే అవకాశం లేనప్పుడు, లేదా మీరు ఎక్కువ క్వాంటిటీ కొనేటప్పుడు, అది ఇంట్లో వాడినప్పుడు ఏంటంటే మా సజెషన్ ఈ గోల్డ్ తీసుకోండి. ఈ గోల్డ్ తీసుకోవడం ద్వారా మీరు యావరేజింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రాములు కొనే వాళ్ళకి ఒక 50 గ్రాములు ఇక్కడ కొనుక్కోండి. తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవడం ద్వారా మీకు మంచి యావరేజ్ మంచి రేట్ వస్తుంది. ఆ తర్వాత పెరిగినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు లేదా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇది మా సజెషన్. సో రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయి? ఎందుకంటే వెండి కొనాలంటే కూడా భయం వేస్తుంది అంటున్నారు. ఏంటి వెండి పరిస్థితి ఏంటి? వెండి కూడా ఇది
17/6/2024 నాడు ఇంటర్నేషనల్గా తీసుకుంటే సార్ 29.62కి వెళ్ళింది. అంటే మన ఇండియాలో వచ్చి 1,99,000 దాకా వెళ్ళింది. అంతకుముందు అసలు మనం ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 3 years 4 years బ్యాక్ 30,000 నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా అప్పుడే అనుకున్నాం 1 lakh అని. సో 1 lakh మార్క్ అయితే దగ్గర దగ్గర టచ్ అయింది. అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక మళ్ళీ లో లెవెల్కి వచ్చింది. ఇది ఆ తర్వాత ఇంటర్నేషనల్గా ఇది 29.90 దాకా వచ్చింది. అంటే ఈ ఇండియా రేట్లో ఇప్పుడు ప్రజెంట్ 91,000 92,000 నడుస్తుంది. 91,000 92,000 ఆయా స్టేట్ ని బట్టి నడుస్తుంది. మన లో లెవెల్ వచ్చి 86 87 దాకా కూడా వచ్చింది. ఇది 1 kg గోల్డ్ 1 kg సిల్వర్. సో ఇప్పుడైతే అనిపించేది ఏంటంటే ఈ రేంజ్ లో సస్టైన్ అవుతుంది. ఎందుకంటే వెండి ఏమవుతుందంటే ఇది వేరే సెక్టర్స్ లో కూడా ఉపయోగిస్తారు దాన్ని. అంటే గోల్డ్ ఓన్లీ ప్రెషియస్ మెటల్ గా ఆర్నమెంట్ మెటలే, కానీ వెండికి ఏంటంటే మనకి ఇది ఎకనామిక్గా యూసేజ్ ఉంటుంది, ఇండస్ట్రీ యూసేజ్ ఉంటుంది. కాబట్టి అది కొంచెం హై రేట్లో ప్రెజెంట్ ఉంది. కాబట్టి వెండి కొంచెం ఇప్పట్లో తగ్గదు, కానీ అదే రేంజ్లో మెయింటైన్ అవుతుంది. 88 95 మధ్యలో మెయింటైన్ అవుతుంది. సో ఇది పెరగడానికి కూడా సిస్టమేటిక్ వేసే ఉన్నాయి. అంటే ఒక టెంపరీగా ఏం పెరగలేదు. అంటే దాని యొక్క డిమాండ్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ సప్లైని బట్టి పెరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ 91,000 92,000 దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.